సింహాచలంలో గూడకూలి భక్తులు మృతి చెందడం బాధాకరమని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన సింహాచలంలో కొండపైకి జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు వచ్చి ఆ దేవదేవుని దర్శించుకుంటారనే విషయం మన ప్రాంతం అందరికీ తెలుసు. మన రాష్ట్రమే కాదు, మన పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. వారి నిజ స్వరూపాన్ని చూసి తరిస్తారు. ఆ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వాలు ఇప్పుడు దానికి తగ్గట్లు ఆ దేవాదాయ శాఖ ఏదైతుందో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆ శాఖ ఆధ్వర్యంలోనూ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనూ ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ తగిన ఏర్పాట్లని చేయడం అనేది అనవైతిగా వస్తున్న నేపథ్యం. ప్రతి సంవత్సరానికి కూడా భక్తుల తాలూకా ఒత్తిడి రావడం పెరగడం అనేది సహజంగా జరుగుతుంది. ఆ నేపథ్యంలో నిన్న రోజున సంఘటన చూస్తే చాలా బాధాకరం, విచారకరం. నిన్న జరిగిన సంఘటనలో చనిపోయిన 7 దుర్మరణానికి కారణం పూర్తిగా ప్రభుత్వ తాలూకా వైఫల్యం. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల తాలూకా ప్రచార ఆర్భాటం, వాళ్ళ బాధ్యతలు పక్కన పెట్టి ప్రచారం కోసం నిర్లక్ష్యంగా ఎంతసేపు కూడా ఆ విఐపి దర్శనాలు, విఐపి పాసులు అంతే తప్ప ఎంతమంది భక్తులు వస్తారు, ఆ భక్తులు తగ్గ ఏర్పాట్లు ఏమి చేయాలి, ఏ విధంగా ఆ వచ్చిన ఒత్తిడిని తాకిని తట్టుకోవాలి, గత సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఏంటి, జరిగిన ఆ ల్యాప్సెస్ ఏమంటే ఆ ల్యాప్సెస్ నుంచి ఏ విధంగా మనం దాని నుంచి చూడాలి, ఇంకా బాగా భక్తులకి దర్శనము వారికి సౌకర్యాలు కల్పించాలి అన్న ఆలోచనని చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలది. నిన్నటి రోజున ఈ జరిగిన సంఘటన పట్ల తెలిసిన వెంటనే 7 భక్తులు దుర్మరణం చెందడం, ఒకరికి వచ్చి ఇంజూర్డ్ అవ్వడం విషయం తెలిసిన వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని ఓదార్చి, ఎందుకని యంగ్ కపుల్ నేను చూసాం, వాళ్ళు చూస్తే ఉదయం దవించిపోయింది. 29 సంవత్సరాలు ఉన్న అమ్మాయి, 32 సంవత్సరాలు ఉన్న అబ్బాయి, ఆ కుటుంబానికి ఆధారమైన వాళ్ళు. అదే కుటుంబంలో ఇంకో 2 వాళ్ళని కుటుంబాన్ని ఓదార్చి వెళ్ళిన నేపథ్యం. ఎందుకు చెప్తున్నానంటే మీకు చూసాను నిన్నగాక ఒక వారం 10 రోజుల కింద, బహుశా 10 రోజులు అవుతుంది అనుకుంటా, ఆ రోజు పత్రికలో చూశాను 5 మంత్రులు వస్తున్నారు. వాళ్ళు వచ్చి సింహాచలం జరగబోయే చందనోత్సవం మీద వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు జిల్లా పరిషత్ మీటింగ్ కూడా జరుగుతుంది, జనరల్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ రోజు విశాఖపట్నం జిల్లా జనరల్ బాడీ మీటింగ్ కూడా. దీని మీద తగు సూచనలు సలహాలు ఇచ్చి తగు నిర్ణయాలు తీసుకుంటారని పత్రికలో వచ్చాయి.
ఆ మన్నాడు మళ్ళీ చూశాను, రాత్రి టీవీలోనూ పత్రికలో చూశాను. ఆ సమావేశంలో ఆ మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే, సింహాచలం చందనోత్సవం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం 5 మంత్రుల్ని తో సమీక్ష జరపమని చెప్పింది. 5 మంత్రులు సమీక్ష చేస్తున్నాం. ఈ చందనోత్సవంలో ఏదైతే వస్తున్న వేలాది మంది, లక్షలాది మంది భక్తులకి చేసే కార్యక్రమాల మీద నిర్ణయాలు తీసుకున్నాం. ఎప్పుడు కనివిని చరిత్రలో జరగలేదని ఆర్భాటంగా చెప్పుకున్నారు మంత్రులు. పత్రికలో చూశాను కూడా. ఆ సమావేశం కూడా ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం కలెక్టరేట్లో కానీ లేదు అనకాపల్లి కలెక్టరేట్లో కానీ జరగలే. ఆ సమావేశం జరిగిన స్థలం కూడా సాక్షాత్తు ఆ దేవదేవుడి పవిత్రమైన సింహాచలం కొండ మీదే సమావేశం జరిగింది. విషయం మీ అందరికీ తెలుసు. విషయం కూడా సమావేశం అయిన తర్వాత ఇచ్చిన మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దాని పర్యవసానం కని విని జరగని విధంగా సమావేశం జరిపిన తర్వాత వచ్చిన రిజల్టు, దాని ఫలితం, వారి నిర్లక్ష్యం, వారు తీసుకున్న నిర్ణయాలు కొట్టొచ్చినట్టు కనిపించింది. 7 తాలూకా దుర్మరణం, వేరు వ్యక్తులు చనిపోవడానికి దుర్మరణం. అందుకే నేను అన్నాను ఇది ప్రభుత్వ హత్యలు అని చెప్పని. ఇందాక నేను సంవత్సరాన్ని వెళ్ళి ప్రత్యక్షంగా చూసి అక్కడ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో పుట్టాను, పెరిగాను. ఎప్పుడు ఇటువంటి దుస్సంఘటన, ఇలాంటి సంఘటన మన ప్రాంతంలో జరగలే. ఏదో ఒత్తిడి తాగినాయి,